హలో ఎవ్రీవన్, అంతా బాగున్నారా? ఈరోజు టాపిక్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. పదండి మొదలు పెడదాం. ఒక్కోసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది కదా, నేను అంటే ఎవరు? ఈ చేతులు, కాళ్ళు, ఈ ఆలోచనలు ఇవన్నీ నేనేనా? అవును. పైకి చూస్తే మనం చాలా గట్టిగా సాలిడ్గా కనిపిస్తాం. కాని సైన్స్ ఏం చెబుతుందంటే మనమంతా దాదాపుగా ఖాళీ అట. 99.9999999999% ఖాళీ ప్రదేశం. ఈరోజు ఈ చిక్కుముడిని కొంచెం విప్పి చూద్దాం. మన ఉనికి వెనక ఉన్న సైన్స్, ఫిలాసఫీ, ఇంకా కొన్ని ప్రాచీన రహస్యాలను లోతుగా పరిశీలిద్దాం. ఈరోజు మన చర్చ యొక్క అసలు లక్ష్యం ఒకటే. మన శరీరం ప్రతిక్షణం మారిపోతున్నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అనే భావన మాత్రం ఎందుకు మారడం లేదు? సరిగ్గా అదే ప్రశ్న. ఈ ప్రశ్న కోసం సమాధానం కోసం మనం అణువుల స్థాయి నుంచి మొదలుపెట్టి మన చైతన్యం యొక్క స్వభావం వరకు ప్రయాణిద్దాం. సరే, మొదటి అడుగుతోనే మొదలు పెడదాం. 99.99999999% ఖాళీ ప్రదేశం. ఇది వినడానికే ఏదోలా ఉంది. అదే నిజమైతే నేనిప్పుడు ఈ కుర్చీలో ఎలా కూర్చోగలుగుతున్నాను? నా చెయ్యి ఈ టేబుల్ను ఎలా తాకగలుగుతోంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. నిజానికి మనం దేన్నీ తాకడం లేదు. ఒక్క నిమిషం, ఏంటి? అవును, ఒక్క అణువు కూడా మరో అణువును తాకదు. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే నేనిప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నానంటే నేను దాన్ని తాకడం లేదా? లేదు. నా అణువులు, కుర్చీ అణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఆగిపోయాయంతనా? అది గాల్లో తేల్తున్నట్టే కదా? దాదాపుగా అంతే. మనం స్పర్శ అని ఫీల్ అయ్యేది నిజానికి ఒక శక్తి, ఒక ఫోర్స్. ఓకే. ప్రతి అణువులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. నా చేతిలోని అణువుల్లో ఉన్న ఎలక్ట్రాన్లు టేబుల్లోని అణువుల్లో ఉన్న ఎలక్ట్రాన్లను దగ్గరికి రాగానే వికర్షిస్తాయి. రిపల్షన్. అవును. ఆ విద్యుదయస్కాంత వికర్షణ శక్తి మనకు దృఢంగా ఉన్న అనుభూతినిస్తుంది. దీన్ని ఇలా ఊహించుకోండి. ఒక అణువులోని కేంద్రకం ఒక వేరుశనగ గింజంత ఉంటే ఆ మొత్తం అణువు ఒక పెద్ద బేస్బాల్ స్టేడియం అంత ఉంటుంది. మిగిలిందంతా ఖాళీనే. వావ్! అంటే మన శరీరంలోని పదార్థమంతా కుదిస్తే, ఆ ఖాళీనంతా తీసేస్తే మొత్తం మానవ జాతి ఒక పంచదార పలుకులో ఇమిడిపోతుందన్నమాట. సరిగ్గా. ఇది ఆలోచిస్తుంటేనే తల తిరిగిపోతుంది. సరే, ఇది భౌతిక స్థాయిలో. మరి మన శరీరం లోపల జీవశాస్త్రపరంగా కూడా ఇలాంటి మార్పులు జరుగుతాయా? ఖచ్చితంగా. భౌతిక ప్రపంచం ఎంత డైనమిక్గా ఉందో మన జీవ ప్రపంచం కూడా అంతే. వైస్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారి పరిశోధన ప్రకారం చెప్పండి. మన శరీరంలో ప్రతిరోజు సుమారు 330 బిలియన్ కణాలు చనిపోయి మళ్లీ అంతే సంఖ్యలో కొత్త కణాలు పుడతాయి. 330 బిలియన్ల ప్రతిరోజు అంటే సెకనుకు దాదాపు 3.8 మిలియన్ కొత్త కణాలు. సెకనుకు 3.8 మిలియన్ అంటే మనం మాట్లాడుకుంటున్న ఈ కొద్ది నిమిషాల్లోనే నాలో కొన్ని కోట్ల కణాలు మారిపోయాయన్నమాట. అవును. ఈ లెక్కన కొన్ని అంచనాల ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకు మన శరీరంలోని చాలా కణాలు పూర్తిగా కొత్తవాటితో భర్తీ చేయబడతాయి. 7 ఏళ్లకా? అవును. చర్మ కణాలు కొన్ని వారాల్లో, ఎర్ర రక్త కణాలు 4 నెలల్లో, ఎముకల కణాలు కూడా సుమారు 10 ఏళ్లలో పూర్తిగా మారిపోతాయి. అందుకే అంటారు కదా, 7 ఏళ్ల తర్వాత పాత గొడవలు మర్చిపోవాలని. బహుశా దానికి శాస్త్రీయ ఆధారం ఇదేనేమో. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఏంటది? అంటే నా చిన్నప్పటి నేను, ఇప్పటి నేను భౌతికంగా వేరువేరు వ్యక్తులనమాట. నా చిన్నప్పటి ఫోటోలో ఉన్న ఒక్క కణం కూడా ఇప్పుడు నాలో లేదు. నిజమే. మరి నా జ్ఞాపకాలు తప్ప నన్ను నాతో కలిపి ఉంచేది ఏదీ లేదా? ఇది నాకు థీసియస్ ఓడా అనే ఒక పాత ఫిలసాఫికల్ పజిల్ను గుర్తుచేస్తోంది. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. థీసియస్ ఓడా అనేది ఒక అద్భుతమైన ఆలోచనా ప్రయోగం. దాని గురించి కొంచెం చెప్పండి. ప్రాచీన గ్రీకు హీరో థీసియస్ ఒక ఓడలో ప్రయాణించి తిరిగొస్తాడు. ఆ చారిత్రాత్మక ఓడను ప్రజలు ఎన్నో ఏళ్లపాటు భద్రపరుస్తారు. కాలక్రమేణా ఆ ఓడలోని చెక్కపలకలు పాడైపోతుంటే ఒక్కొక్కటిగా తీసివేసి వాటి స్థానంలో అచ్చం అలాంటి కొత్త పలకలను పెడుతూ వస్తారు. ఓకే, రిపేర్ చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఓడలోని పాత పలకలన్నీ పోయి అన్నీ కొత్తవే ఉంటాయి. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, అది ఇంకా థీసియస్ ఓడ అవుతుందా? ఇది చాలా కష్టమైన ప్రశ్న కదా. ఒకవేళ తీసేసిన పాత పలకలన్నింటినీ ఒకచోట చేర్చి మళ్లీ పాత ఓడను తయారు చేస్తే అప్పుడు రెండింట్లో ఏది అసలైన థీసియస్ ఓడ? చూసారా ఎంత లోతైనదో? నాలో కూడా ఇదే ప్రశ్నొస్తోంది.
ప్రతి 7 ఏళ్లకు నా పాత కణాలతో ఇంకో నన్ను తయారు చేయగలిగితే మా ఇద్దరిలో అసలైన నేనెవరు? తత్వవేత్తలు దీనికి ప్రధానంగా 2 రకాల సమాధానాలు ఇస్తారు. మొదటిది కాంపోనెంట్ థియరీ. కాంపోనెంట్ థియరీ దీని ప్రకారం ఒక వస్తువు యొక్క అస్తిత్వం దాని భౌతిక భాగాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్ని భాగాలు మారిపోతే అది కొత్త వస్తువు. అంటే ఆ థియరీ ప్రకారం 7 ఏళ్ల క్రితమున్న నేను ఇప్పుడు నేను వేర్వేరు వ్యక్తులం. అవును, మీరు నిరంతరం కొత్త వ్యక్తిగా మారుతున్నారు. మరి రెండవ థియరీ? రెండవది కంటిన్యూటీ థియరీ. దీని ప్రకారం ఒక వస్తువు యొక్క అస్తిత్వం దాని భాగాలపై కాదు, దాని రూపం, నిర్మాణం మరియు దాని పనితీరు యొక్క కొనసాగింపుపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్యాటర్న్ ముఖ్యం అన్నమాట. సరిగ్గా. ఓడ చూడటానికి ఒకేలా ఉంది, దాని పనితీరు మారలేదు కాబట్టి పలకలు మారినా అది అదే ఓడ. ఈ సిద్ధాంతాన్ని మన శరీరానికి వర్తింపచేస్తే మన కణాలు మారుతున్నా మన రూపం, మన జ్ఞాపకాలు, మన వ్యక్తిత్వం ఒక ప్రవాహంలా కొనసాగుతున్నాయి కాబట్టి మనం అదే వ్యక్తిగా ఉంటాం. అంతే. ఈ కంటిన్యూటీ థియరీ వింటుంటే ఈ శరీరం కేవలం ఒక రూపం మాత్రమే, లోపల మారనిదేదో ఉందనిపిస్తోంది. ఈ ఆలోచన మన ప్రాచీన గ్రంథాల్లో కూడా ఉందా? ఖచ్చితంగా ఉంది. 1000 సంవత్సరాల నాటిది. ముఖ్యంగా భగవద్గీతలోని 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పే ఒక శ్లోకం ఈ విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ఏంటది? దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నమూహ్యతి. దాని అర్థమేమిటి? చాలా గంభీరంగా ఉంది. దాని భావం చాలా సులభం మరియు లోతైనది. ఈ శరీరంలో ఉన్న దేహి. దేహి అంటే శరీరాన్ని కలిగినవాడు ఆత్మ అని అనుకోవచ్చు. ఆ దేహి బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి నిరంతరం ఎలా మారుతూ వెళ్తుందో అదేవిధంగా మరణ సమయంలో ఆ దేహి మరొక శరీరాన్ని పొందుతాడు. ఓకే. ఈ మార్పును చూసి తెలివైనవారు కలత చెందరు. ఇక్కడ కృష్ణుడు శరీరాన్ని దేహం అని, లోపల ఉన్న చైతన్యాన్ని దేహి అని వేరుచేసి చూపిస్తున్నాడు. అంటే శరీరం థీసియస్ ఓడలా నిరంతరం మారుతున్నా లోపలున్న దేహి మాత్రం మారడం చెబుతున్నారన్నమాట. అవును. ఇది పునర్జన్మ సిద్ధాంతానికి దారితీస్తోంది. అద్వైత వేదాంతంలో సూక్ష్మ శరీరం అనే భావన కూడా ఉంది కదా? ఉంది. వారి ప్రకారం ఈ భౌతిక శరీరం ఒక కంప్యూటర్ హార్డ్వేర్ లాంటిది. హార్డ్వేర్. మనం చనిపోయినప్పుడు ఈ హార్డ్వేర్ పాడవుతుంది. కాని మన ఆలోచనలు, జ్ఞాపకాల వాసనలు, అలవాట్లు, గుణాలు అనేవి ఒక సాఫ్ట్వేర్ లాంటివి. అంటే సూక్ష్మ శరీరం ఒక సాఫ్ట్వేర్ లాంటిదా? అవును. అది మరణం తరువాత కూడా ఉండి ఇంకో కొత్త హార్డ్వేర్లో, అంటే కొత్త శరీరంలో ఇన్స్టాల్ అవుతుంది. అందుకే మెదడుకు దెబ్బ తగిలితే ఈ జన్మ జ్ఞాపకాలు పోవచ్చు కాని ఆ గుణాలు, వాసనలు కొనసాగుతాయనంటారా? వారి నమ్మకం అదే. సరే, ప్రాచీన తత్వశాస్త్రం ఈ సమస్యకు దేహి లేదా సూక్ష్మ శరీరం అంటుంది. మరి ఆధునిక సైన్స్, ఫిలాసఫీ ఏమంటున్నాయి? ఈ నేను అనే అనుభవాన్ని వివరించగలుగుతున్నాయా? ఇక్కడే ఆధునిక సైన్స్ ఒక పెద్ద గోడను ఢీకొట్టింది. ఆస్ట్రేలియన్ తత్వవేత్త డేవిడ్ చామర్స్ దీనిని చైతన్యం యొక్క కఠినమైన సమస్య అని పిలుస్తాడు. ది హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్. అవును. ఆయన ప్రకారం చైతన్యాన్ని అర్థం చేసుకోవడంలో 2 రకాల సమస్యలున్నాయి: సులభమైనవి మరియు కఠినమైనవి. సులభమైన సమస్యలంటే మెదడు ఎలా పనిచేస్తుందనా? సరిగ్గా. అంటే మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది, నిద్రామేలకువ మధ్య ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ సులభమైన సమస్యలు. వాటిని సైన్స్ ఏదో ఒకరోజు పూర్తిగా వివరించగలదు. సరే, మరి కఠినమైన సమస్య ఏంటి? కఠినమైన సమస్య ఇదే. ఈ భౌతిక ప్రక్రియలన్నిటికీ ఒక అనుభూతి, ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు, ఎలా కలుగుతుంది? ఉదాహరణకు, మీరు ఎరుపు రంగును చూసినప్పుడు మీ కంటి నుంచి మెదడుకు సిగ్నల్స్ వెళ్తాయి, న్యూరాన్లు పనిచేస్తాయి. దీన్ని వివరించడం సులభం. కానీ ఆ ప్రక్రియకు ఎరుపు అనే అనుభవం, ఆ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? ఆహా, ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును. కాఫీ వాసన చూసినప్పుడు కలిగే అనుభూతి, సంగీతం విన్నప్పుడు కలిగే ఆనందం, ఈ ఆంతరిక అనుభవాలు ఎలా పుడుతున్నాయి? ఈ ప్రశ్నకే సమాధానం దొరకడం లేదు. అంటే సైన్స్ ఒక పర్ఫెక్ట్ రోబోను తయారు చేసి అది ఎరుపు రంగును చూసి ఇది ఎరుపు రంగు అని చెప్పేలా ప్రోగ్రాం చేయగలదు. కానీ
కానీ ఆ రోబోకు మనలా ఇరుపు అనే అనుభూతిని ఇవ్వలేదు. ఆ భౌతిక ప్రక్రియకు మన అనుభూతికి మధ్య ఉన్న గ్యాప్ను సైన్స్ పూరించలేకపోతోంది. సరిగ్గా అదే. దానినే వివరణాత్మక అంతరం లేదా ఎక్స్ప్లోరేటరీ గ్యాప్ అంటారు. భౌతికవాదం ప్రకారం విశ్వంలోని ప్రతీదీ భౌతిక నియమాలకు లోబడే పనిచేయాలి. కానీ ఈ భౌతిక మెదడు నుండి ఆంతరిక వ్యక్తిగత అనుభూతి ఎలా పుడుతుందో అది వివరించలేకపోతోంది. ఈ అంతరం ఎంత పెద్దదంటే కొంతమంది బహుశా ఈ భౌతిక ప్రపంచమే అసలైన నిజం కాదేమో అంటున్నారు. అక్కడ నుండే ఈ సిమ్యులేషన్ థియరీ లాంటి ఆలోచనలు పుట్టాయి కదా. అవును, అది కూడా ఈ కఠినమైన సమస్యకు ఒక తాత్విక ప్రతిస్పందనే. అంటే మనం ఒక వర్చువల్ రియాలిటీ గేమ్లో ఉన్నామా? ఏమో. ఇది నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మరియు కొందరు పిల్లలు చెప్పే పూర్వజన్మ జ్ఞాపకాల వంటి విషయాలను వివరించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇవన్నీ నిరూపించబడని సిద్ధాంతాలే. సరే, ఇదంతా విన్న తర్వాత మనం ఎక్కడికొచ్చాం? మనం 99% ఖాళీ. మన కణాలు ప్రతి 7 ఏళ్లకోసారి మారిపోతాయి. థీసియస్ ఓడలా మనం నిరంతరం మారుతున్నా మనం అదే వ్యక్తిగా భావిస్తాం. భగవద్గీత ప్రకారం ఈ మార్పులన్నిటికీ అతీతంగా ఒక దేహి ఉంది. ఆధునిక తత్వశాస్త్రం ప్రకారం ఈ నేను అనే అనుభూతి అంటే చైతన్యం సైన్స్కే అంతుచిక్కని ఒక పెద్ద రహస్యం. అవును, ఈ చర్చ మొత్తం మనల్ని మళ్లీ మొదటి ప్రశ్నకే తీసుకొస్తుంది. నేను అంటే ఎవరు? మన అస్తిత్వం కేవలం మన భౌతిక శరీరమా, మన జ్ఞాపకాలా, లేక వీటన్నిటినీ అనుభవిస్తున్న మన చైతన్యమా? ఏది అసలైనది? బహుశా అస్తిత్వం అనేది ఒక స్థిరమైన వస్తువు కాదు, అదొక నిరంతర ప్రక్రియ, ప్రవహించే నదిలాంటిది. నదిలాగా? అవును, నదిలో నీరు నిరంతరం మారుతూనే ఉంటుంది. కాని మనం దానిని అదే గంగానది, అదే గోదావరి నది అని పిలుస్తాం. బహుశా మనం ఆ నీరు కాదు, మనం ఆ నది యొక్క ప్రవాహం, ఆ ప్యాట్రన్. అద్భుతంగా చెప్పారు. చివరగా వినేవారికి ఒక ఆలోచన. మీ శరీరం, మీ ఆలోచనలు, మీ జ్ఞాపకాలు అన్నీ ఒక నదిలా నిరంతరం మారుతూ ఉంటే మిమ్మల్ని మీరుగా నిర్వచించే ఆ స్థిరమైన అంశమేమిది? అది కేవలం ఒక కొనసాగింపు యొక్క భ్రమ, లేక భగవద్గీత చెప్పినట్టు ఆ ప్రవాహాన్ని చూస్తున్న ఒక మారని సాక్షి ఎవరైనా ఉన్నారా? ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం, కాబట్టి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి.